హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనెక్టింగ్ డాట్స్. సో ఈరోజు మనము ఆన్సర్ రైటింగ్ సిరీస్లో భాగంగా ఇంకొక క్వశ్చన్ని ఈరోజు అనలైజ్ చేద్దాము. సో ఈ క్వశ్చన్ ఏంటంటే, నేను మీకు నిన్న క్వశ్చన్ ఇచ్చాను, ఎవరైనా ట్రై చేసేట్టుకుంటే ట్రై చేయండి అనేసి. సో ఈ క్వశ్చన్ నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ క్వశ్చన్ దేని గురించి, స్ట్రాటోస్ఫిరిక్ ఎరోసల్ ఇంజెక్షన్ అనే ఒక న్యూ టెక్నాలజీ గురించి. ఈ టెక్నాలజీ ఏంటి, మనం నిన్న చూసాం కదా, గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోతుంది, మన గ్లోబల్లో టెంపరేచర్ చాలా ఎక్కువైపోతుంది. సో ఆ టెంపరేచర్ని మిటిగేట్ చేయడానికి సైంటిస్టులు కొన్ని ఎక్స్ప్లోరేషన్స్ చేస్తున్నారు, కొన్ని న్యూ మెథడ్స్, టెక్నాలజీస్ అని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సో ఆ ఎక్స్ప్లోరేషన్లో భాగంగా ఈ టెక్నాలజీని యూకే సైంటిస్టులు కొంతమంది రెఫర్ చేశారనమాట. సో ఈ టెక్నాలజీ ఏంటి అనే కాంటెక్స్లో మనం ఈ క్వశ్చన్ తీసుకున్నాము. సో దీనికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ యూజువల్గా కీవర్డ్ని కీవర్డ్ని చూద్దాము. సో ఈ కీవర్డ్ ఏంటి, ఎగ్జామైన్ అనే కీవర్డ్. నేను మీకు నిన్న చెప్పాను కదా. సో ఎగ్జామైన్ అనే కీవర్డ్ ఏంటి అంటే, సో మామూలుగా మనం డైలీ లైఫ్లో అర్థం చేసుకునేటట్లయితే, మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ ఏం చేస్తారు, మన సిమ్టమ్స్ అన్నీ ఎగ్జామైన్ చేస్తారు. ఎగ్జామైన్ అంటే ఏంటి, ఒక్కొక్కసారి మీరు చూస్తే కనుక బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లో కూడా డాక్టర్ ఎగ్జామినేషన్స్ అంటారు. డాక్టర్ ఎగ్జామినేషన్స్ అంటే ఏంటి, డాక్టర్ ఏం చేస్తారు, పైన చూసేసి వదిలేస్తారా, కాదు కదా. ఫీవర్ ఎంత ఉంది, టెంపరేచర్ ఎంత ఉంది, లోపల ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్లో ఆర్బీసీ కౌంట్ ఎంత ఉంది, డబ్ల్యూబీసీ కౌంట్ ఎంత ఉంది, ఇలాంటివన్నీ చూసి బాగా ఎగ్జామైన్ చేసి బాగా స్టడీ చేసి లాస్ట్లో ఒక కన్క్లూజన్ అనేది ఇస్తారు. సో ఈ ఒక కన్క్లూజన్ అంటే ఏంటి, ఒక జడ్జిమెంట్ ఇస్తారు. సో మీరు ఈ మెడిసిన్ వాడండి, మీకు తగ్గుతుంది అనేసి. సో అట్లా కూడా మనం ఏం చేయాలంటే, ఈ ఎగ్జామైన్ అనే వర్డ్ తీసుకున్నప్పుడు మనం ఏదైతే డైమెన్షన్స్ తీసుకుంటామో ఆ డైమెన్షన్స్ని కంప్లీట్గా మనము బాగా ఎగ్జామైన్ చేసి, దాని తర్వాత ఛాలెంజెస్ అనే ఒక జడ్జిమెంట్ తీసుకొని వే ఫార్వర్డ్ రాసి కన్క్లూజన్ రాయాలి. కన్క్లూజన్ ఎలా ఉండాలి అంటే, మీరు రాసిన ఆన్సర్ మొత్తాన్ని తీసుకొని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ బాగా అనలైజ్ చేసిన తర్వాత మీరు ఇచ్చే ఆన్సర్ కన్క్లూజన్ ఒక జడ్జ్మెంట్ లాగా ఉండాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ఎలా రాద్దాము అంటే, నేనైతే ఫస్ట్ డెఫినేషన్ బేస్డ్ మీద రాస్తున్నాను ఇప్పటివరకు క్వశ్చన్లు అన్నీ కూడా. సో ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటా పోతే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. డెఫినేషన్ బేస్డ్ ఇంట్రడక్షన్స్ రాస్తున్నాం మనం ఇప్పుడు. సో ఇప్పుడు నేను డెఫినేషన్ రాస్తున్నాను. ఈ స్ట్రాటోస్ఫిరిక్ ఎరోసల్ ఇంజెక్షన్ అనేది ఒక జియో ఇంజనీరింగ్ టెక్నిక్. అదేం చేస్తుందంటే, ఇంజెక్షన్ ఆఫ్ రిఫ్లెక్టివ్ ఎరోసోల్స్, ఈ ఎరోసోల్స్ ఏవైతే రిఫ్లెక్టివ్ ఎరోసోల్స్ ఉన్నాయో వాటిని స్ట్రాటోస్ఫియర్లో ఇంజెక్ట్ చేయడానికి యూజ్ చేసే టెక్నిక్ ఒకటి అని చెప్తున్నాం. స్ట్రాటోస్ఫియర్ ఇలాంటి వన్ మోర్ థింగ్, మీరు జియోగ్రఫీలో క్వశ్చన్స్ రాసేటప్పుడు వీలైనంత ఎక్కువగా, అంటే ఇప్పుడు స్ట్రాటోస్ఫియర్ మీరు రిప్రజెంట్ చేయడం పెద్ద కష్టమేం కాదు కదా. ఎర్త్ వేస్తారు, పైన అట్మాస్ఫియరిక్ లేయర్స్ వేస్తారు, ట్రాపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్ అని రాస్తారు. సో ఇలాంటి చిన్న చిన్న ఇమేజెస్ని రాయడం వల్ల క్వాలిటీ పెరుగుతుంది అనమాట. సో జాగ్రఫీ క్వశ్చన్స్ ఆన్సర్ రాసేటప్పుడు వీలైనన్ని ఎక్కువగా, మీకు ఎంత వీలైతే అంత ఎక్కువగా గ్రాఫికల్గా ఈ రిప్రజెంట్ చేయడానికి మీరు ట్రై చేయండి. సో ఇది పెద్ద కష్టమేం కాదు, ఎర్త్ అని రాయడం, అట్మాస్ఫియరిక్ లేయర్స్ రాయడం. సో ఒక చిన్న డబ్బా వేసేసి ఆ డబ్బాలో రాసేయండి. సో ఇప్పుడు మనం ఏం రాస్తున్నాం, సల్ఫర్ డయాక్సైడ్ అనే ఈ ఎరోజోల్స్ని స్ట్రాటోస్ఫియర్లో ఇంజెక్ట్ చేస్తున్నాం అనమాట. దానివల్ల ఏం చేస్తుందంటే, ఈ సన్లైట్ ఏదైతే ఈ లేయర్లో పడుతుందో దాన్ని అలాగే రిఫ్లెక్ట్ అవుతుంది, ఎర్త్ వరకు రీచ్ అవ్వకుండా. ఇది మనం నిన్న చదువుకున్న కాన్సెప్ట్. సో ఇది మొత్తం నేను రాసిన ఇంట్రడక్షన్. నెక్స్ట్ ఏంటి, ఈడేం అడిగాడు, ఇది ఒక స్టేట్మెంట్. నెక్స్ట్ ఇక్కడ నుంచి క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది, చదువుకున్నాం కదా నిన్న. ఇప్పుడు మనం ఈ సైంటిఫిక్ బేసిస్ని తీసుకొని దాన్ని అనలైజ్ చేయాలి. నెక్స్ట్ ఫీజిబిలిటీ అనే డైమెన్షన్ని తీసుకొని దాన్ని అనలైజ్ చేయాలి. దాన్ని అసోసియేటెడ్ రిస్క్ తీసుకొని తర్వాత దాన్ని అనలైజ్ చేయాలి. సో అలా ఒక్కొక్క పాయింట్ తీసుకొని మనం అనలైజ్ చేసి ఛాలెంజెస్ రాసి వే ఫార్వర్డ్ రాసి కన్క్లూజన్ రాయాలి. సో ఇదంతా లెంతీగా ఉన్నా కూడా మీరు ఇక్కడ ఉన్న ఆన్సర్ మొత్తం ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు. 2 lines ఇది రాసి మొత్తం థియరీ ఏదైతే 2 lines రాసేసి 2 lines అనాలిసిస్ రాయాలి. నెక్స్ట్ ఫీజిబిలిటీ మెకానిజంలో 2 lines టెక్నికల్ ఫీజిబిలిటీ రాసి 2 lines అనాలిసిస్ ఇట్లా రాయాలి. అంటే ఇక్కడ ఉన్న మొత్తం ఎత్తుకొని పోయి ఆన్సర్ ఎగ్జామ్స్ ఇట్లా అలాగే రాయాలి అని కాదు, ఇది మొత్తాన్ని మీరు కన్సైజ్ చేసి రాసుకోవాలి. అలాగే నేను మోడల్ ఆన్సర్ ఇచ్చేది మీకు ఒక రిప్రజెంటేషన్ కోసం మాత్రమే, మీకు ఒక అర్థం కావడానికి ఎలా ఉంటుంది ఆన్సర్ రైటింగ్ అనేది చెప్పడానికి మాత్రమే. అండ్ డోంట్ థింక్ ఇది ఏదో ఒక ఊరికే రాస్తున్నాము, మనం ఏదో వాళ్ళు పెడుతున్నారు చేస్తున్నాము అని కాదు. ట్రస్ట్ మీ, మీరు ఇది ఒకవేళ కంపల్సరీగా ప్రతిరోజు హోలిస్టిక్గా ఫాలో అయినట్లయితే మీరు ఖచ్చితంగా ఆన్సర్ రైటింగ్ నేర్చుకుంటారు. డోంట్ టేక్ ఇట్ యాజ్ అ గ్రాంటెడ్. ఓకే, నేను చాలా కష్టపడి క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తున్నాను, చాలా కష్టపడి ఆన్సర్స్ రాస్తున్నాను, ఊరికే గ్రాంటెడ్గా తీసుకొని వీళ్ళు పెడుతున్నారులే, ఊరికే పెడుతున్నారులే, వ్యూస్ కోసం పెడుతున్నారు అట్లా కాదు. ఒక ఏదైతే మేము ఆస్పిరెంట్స్గా ఉన్నప్పుడు ఫేస్ చేసిన కొన్ని ఛాలెంజెస్ ఉంటాయో అవి ఇప్పుడు వచ్చే వాళ్ళకి కొంచెం సింప్లిఫై చేయడానికి మా వంతు సహాయం మేము చేస్తున్నాము. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, ఇప్పుడు మనం సైంటిఫిక్ బేసిస్ తీసుకుందాం. ఈ సైంటిఫిక్ బేసిస్ ఏంటి, నిన్న మీకు చెప్పాను కదా క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను. ఈ ఎలా వచ్చింది మనకి ఈ ఐడియా అంటే, ఈ 1991లో ఈ ఫిలిప్పీన్స్లో ఈ మౌంట్ పినెటోబో అనే మౌంట్ ఏదైతే వోల్కానిక్ ఎరప్షన్ అయిందో దానివల్ల 15 to 20 million tons ఆఫ్
ఈ సల్ఫర్ డయాక్సైడ్ అనేది గాల్లోకి పోయి మొత్తం ఈ ఎర్త్ పైన 0.5 డిగ్రీ సెంటిగ్రేడ్ అనే టెంపరేచర్ డ్రాప్ అయిందంట ఆల్మోస్ట్ 2 years వరకు. సో దాన్ని అనలైజ్ చేసిన సైంటిస్టులు ఈ కన్క్లూషన్కి వచ్చారు. సో మనం ఎరోజోల్స్ అనేటి స్ట్రాటోస్ఫియర్లో వేస్తే కనుక మన ఎర్త్ టెంపరేచర్ అనేది కూడా కొంచెం తగ్గుతుంది అనేసి. ఈ ఎరోజోల్ ఏం చేస్తాయంటే ఇది చెప్పాం కదా, సన్ నుంచి వచ్చే షార్ట్ వేవ్ రేడియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అలాగే రిఫ్లెక్ట్ చేస్తాయి. సన్ నుంచి వచ్చే షార్ట్ వేవ్ రేడియేషన్స్ అనేటివి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అదే ఎర్త్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యే వేవ్స్ని లాంగ్ వేవ్ రేడియేషన్ అంటారు. అదే సన్ నుంచి వచ్చే దాటిని షార్ట్ వేవ్ రేడియేషన్ అంటారు. ఈ లాంగ్ వేవ్ రేడియేషన్కి ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది, ఈ షార్ట్ వేవ్ రేడియేషన్కి ఎనర్జీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల భూమి హీట్ అవుతుంది బాగా. ఈ షార్ట్ వేవ్ రేడియేషన్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. సో దట్ సర్ఫేస్ టెంపరేచర్ ఏదైతే ఉందో అది తక్కువ అవుతుంది. ఇది ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్న ప్రకారం అయితే ఈ స్పెసిఫిక్ ఆల్టిట్యూడ్ ఈ స్ట్రాటోస్ఫియర్లో వేస్తే స్ట్రాటోస్ఫియర్లో వేస్తే కనుక కొంచెం ఎఫెక్టివ్నెస్ ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు గ్లోబల్ టెంపరేచర్లో కంట్రోల్ చేయడంలో. నెక్స్ట్ ఫీజిబిలిటీ అండ్ ఇంప్లిమెంటేషన్. ఫీజిబుల్ అవుతుందా మనకు ఇదంతా చేయడానికి అనేది చూద్దాం. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, రీసెర్చర్స్ ఏం చెప్పారు అంటే టెక్నికల్ ఫీజిబిలిటీ ఏముంది, మనం ఇప్పుడు అంత పైకి తీసుకెళ్లాలంటే మనకున్న ఆప్షన్స్ ఏంటి, హాట్ ఎయిర్ బెలూన్స్ అంటారు కదా, ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ వాడచ్చు, అలాగే ఎయిర్ క్రాఫ్ట్స్ వాడచ్చు. అండ్ అదర్ డెలివరీ సిస్టమ్స్ అంటే నిన్న వాళ్ళు ఇచ్చిన ఆర్టికల్లో ఏముందంటే ఒక పైప్స్ కూడా వేసి కన్స్ట్రక్ట్ చేసేసి 20 kilometers పైనకి అక్కడ మనం ఇవన్నీ ఏర్పాటు చేయొచ్చు అని చెప్తున్నారు. కానీ అవన్నీ ఊరికే ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉన్నాయి, రియల్గా కాదు ఇంకా. సో అలాంటివన్నీ చేయొచ్చు అని చెప్తున్నారు. దానివల్ల ఏంటి, ఎగ్జిస్టింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నా కూడా ఆ టెక్నాలజీ అనేది ఉన్నా కూడా కానీ కొన్ని మాడిఫికేషన్స్ అనేవి చేయాలి. వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు మనకు ఆ టెంపరేచర్ 1 degree సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఎర్త్లో తగ్గాలి అంటే అరౌండ్ 20 to 15 million tons ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఈ స్ట్రాటోస్ఫియర్ లేయర్లో మనం ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. ఈ 20 to 15 million tons ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్ తీసుకెళ్ళడానికి కూడా అంత పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ కావాలి కదా, పొద్దునూపు తిరగలేం కదా పైకి కిందకి. సో అది కూడా కావాలి. ఆ ఎఫిషియన్సీ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కూడా మనం చూసుకోవాలి అని చెప్తున్నాం. నెక్స్ట్ ఈ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటి, వీళ్ళే చెప్పిన దాని ప్రకారం ఏంటి, ఒక యూకే పైన స్ట్రాటోస్ఫియర్లో ఈ ఎరోసోల్స్ అన్ని స్ప్రెడ్ చేయడానికి 1 yearకి $2 billion అనేవి ఖర్చు అవుతుందంట. అదే ఓవరాల్గా ఎర్త్ సర్ఫేస్ మీద అంత స్ట్రాటోస్ఫియర్లో ఇవంతా స్ప్రెడ్ చేయడానికి 20 billion అవుతుందంట యాన్యువల్గా. సో అది ఫీజిబుల్ అవుతుందా లేదా అది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, రాను రోజుల్లో తెలుస్తుంది. నెక్స్ట్ టైం ఫ్రేమ్ ఏంటి, ఈ ఎఫెక్ట్ ఎంతకాలం ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు ఈరోజు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, రేపు నుంచి టెంపరేచర్ తగ్గుతుందా అంటే కొన్ని నెలలు పట్టచ్చు, కొన్ని ఇయర్స్ పట్టచ్చు, ఇంకా చాలా టైం కూడా పట్టచ్చు. సో ఇలాంటివి కాకుండా లాంగ్ టర్మ్ డీకార్బనైజేషన్ ఎఫెక్ట్స్ తీసుకుందాం అనుకో బాగుంటుంది అని చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ అసోసియేటెడ్ రిస్క్స్ అండ్ ఛాలెంజెస్. వాళ్ళ క్వశ్చన్లో అడిగిందే కదా ఇది కూడా. రిస్క్స్ ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి ప్రస్తుతానికి మనకు తెలియదు. ఎన్విరాన్మెంటల్ మీద ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, మాన్సూన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, రెయిన్ఫాల్ ప్యాటర్న్ మీద ఎలా ఎఫెక్ట్ ఉంటుంది, అలాగే ఫుడ్ క్రాప్స్ మీద ఎలా ఇంపాక్ట్ ఉంటుంది, అలాగే ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, జీవ వైద్యం బయోడైవర్సిటీ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఇవన్నీ మనం ఇంకా చదవలేదు. అలాగే వాట్ ఇఫ్ ఈ సల్ఫర్ డయాక్సైడ్ అంతా సల్ఫ్యూరిక్గా యాసిడ్ లాగా మారిపోయి యాసిడ్ రెయిన్స్ వస్తే ఏంటి, ఇలాంటివి కూడా మనకి ఇంకా తెలియదు అనమాట. ఈ డిప్లీటింగ్ ఓజోన్ లేయర్ అంటే ఈ ఓజోన్ లేయర్ మీద కూడా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో మనకు తెలియదు. సో ఈ ఓజోన్ లేయర్ మీరు రాస్తారు కదా స్ట్రాటోస్ఫియర్ అని, అప్పుడు కూడా మీరు ఓజోన్ లేయర్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ ఓజోన్ లేయర్ ఉంటుంది, ఇక్కడ మనం ఈ ఏరోసోల్స్ అన్ని వేస్తాము. సో ఈ ఓజోన్ లేయర్కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో కూడా మనకు తెలియదు అని మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఎథికల్ అండ్ గవర్నెన్షియల్ ఛాలెంజెస్ ఏముంటాయి, ఎథికల్ ఛాలెంజెస్ ఏమున్నాయి, ఇప్పుడు మనం ఇంత కష్టపడి నెట్ డిమాండ్ ఇవన్నీ ఉన్నాయి కదా, మనం నెట్ జీరో ఎమిషన్స్ చేయడానికి, అలాగే రెన్యూబుల్ రిసోర్సెస్ అన్ని మెయింటైన్ చేసుకోవడానికి, టెక్నాలజీ ఇన్నోవేషన్స్కి, సోలార్, విండ్, ఇవన్నీ హైడ్రో పవర్ ఇవన్నీ కూడా మనము అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నామంట. కొత్త టెక్నాలజీస్ ఏమున్నాయి, మనం రెన్యూబుల్ ఎనర్జీకి ఎట్లా షిఫ్ట్ అవ్వచ్చు అనేసి. ఇలాంటి ఒక టెక్నాలజీ రావడం వల్ల ఏమవుతుంది, పోనీలే ఒక $10 billion అయినా కూడా మనము ఎస్ఏకి పోదాము, దాన్ని యూజ్ చేసుకొని ఇప్పుడున్న ప్రాసెస్ అట్లా కంటిన్యూ అయిపోతే ఏం కాదు కదా, మళ్ళీ ఇవన్నీ ఎందుకు చేయాలి, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఎందుకు అన్నీ చేయాలి అనే ఒక థాట్ ప్రాసెస్ కూడా కొంతమంది చేయగలుగుతారు కదా. సో అలాంటి ఎథికల్ కన్సర్న్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఒక కంట్రీ చేస్తేనే సరిపోదు, నెక్స్ట్ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ మీద కూడా ఇంపాక్ట్ ఉండొచ్చు. అలాగే ఒక ఎన్విరాన్మెంట్, ఈ క్లైమేట్ అనేది ఒక కంట్రీకి స్పెసిఫిక్గా ఉండదు. ఒక కంట్రీ మీద ఇంపాక్ట్ ఉంటే అది ఆటోమేటిక్గా పక్కనున్న కంట్రీ మీద ఆటోమేటిక్గా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇదంతా ఇంటర్ కనెక్టెడ్ కదా, మనం ఉన్న వరల్డ్ అంతా ఇంటర్ కనెక్ట్, ఏది కూడా పక్కన ఒక ఐసోలేటెడ్గా ఉండడానికి ఉండదు కూడా. సో అలాంటప్పుడు మనం ఎలా చెప్తాం ఈ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్స్ ఉండవు, పక్క కంట్రీ మీద ఇంపాక్ట్ ఉండదు అనేసి. వాట్ ఇఫ్ వాళ్ళు ఈరోజు యూకే మీద వేసుకున్నారు అంటే
పక్కనున్న కంట్రీస్ మీద ఉండవా? ఒకవేళ నార్వే మీద, స్వీడన్ మీద వీటన్నిటి మీద ఇంపాక్ట్ ఉంటే ఎట్లా? ఇంకో కొంచెం పోలార్‌లోకెళ్ళి అక్కడ ఏమన్నా నార్థన్ పోల్ ఉంది కదా! అక్కడికెళ్ళి ఇంకా ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తే ఎట్లా? అట్లాంటి క్వెషన్‌లు ఇంకా ఏమన్నా ఇంపాక్ట్ ఉంటే ఎట్లా? అక్కడున్న ఫిష్ ప్రొడక్షన్ అంతా ఏమైపోతుంది? ఒకవేళ సల్ఫ్యూరిక్ యాసిడ్ రెయిన్ లాగా అయితే ఓషన్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటది? మెరైన్ బయోడైవర్సిటీ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటది? సో, ఇవన్నీ మనం చూసుకోవాలనమాట. ఇప్పటివరకు ఇంటర్నేషనల్‌గా ఎలాంటి రెగ్యులేషన్ లేదు, ఎలాంటి మెథడాలజీ లేదు, ఇలాంటి కొత్త కొత్త టెక్నిక్స్ యూజ్ చేయడానికి. సో, మనం ఇలాంటివి టెక్నాలజీస్, ఇన్నోవేషన్స్ అన్నీ చేసే ముందు అది ట్రాన్స్పరెంట్‌గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి. అలాగే దానివల్ల ఉన్న ఎఫెక్ట్స్ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్‌గా ముందే చెప్పాలి. మన దగ్గర ఉన్న సైంటిఫిక్ కమ్యూనిటీ ఏమైతే ఉందో వాటి దగ్గర వాళ్ళ సలహాలు, సూచనలు కూడా తీసుకోవాలన్నమాట. పబ్లిక్ కన్సర్న్స్ తీసుకోవాలి. అలాగే సైంటిఫిక్ కమ్యూనిటీ యొక్క కన్సర్న్స్ అన్నీ తీసుకొని తర్వాత ఎవాల్యుయేట్ చేసి ఒక ప్రాసెస్ని ప్రిపేర్ చేసి ఒక 3T లాగా తీసుకురావాలని చెప్తున్నాం అనమాట మనం. నెక్స్ట్ ఏంటి? సైంటిఫిక్ అన్సర్టనిటీ ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అని మనకు తెలియదు. ఇది లాంగ్ టర్మ్ కాదు కదా, షార్ట్ టర్మ్లో తీసుకున్న ఇంపాక్ట్స్ ఎకోసిస్టమ్ మీద, అగ్రికల్చర్ మీద, హ్యూమన్ హెల్త్ మీద ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఇప్పుడే చదువుకున్నాం మనము. ఒకవేళ సడన్గా టర్మినేట్ చేస్తే ఇంకా ఎక్కువ టెంపరేచర్ ఎక్కువ అయిపోవచ్చు. టెంపరేచర్ మనం చెప్పలేము కదా. ఒకవేళ సడన్గా డ్రాప్ అయిపోయినప్పుడు మనం వర్షాలు పడిన వెంటనే హీట్ ఎక్కువ వస్తుంది కదా. సో వాట్ ఇఫ్ అట్లా ఏమన్నా అవుతే ఏం చేద్దాం అది చెప్తున్నాం అనమాట. వే ఫార్వర్డ్ ఏం చేయాలంటే ఒక ఇంటర్నేషనల్ డైలాగ్ అనేది ఉండాలి. ఈ కొలాబరేషన్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని చెప్తున్నాము. నెక్స్ట్ ఏంటి? ఈ ట్రీటీ అనేది ఒక లాస్ట్ రిసార్ట్ టూల్ లాగా ఉండాలి, కానీ ఫస్ట్ ఇదే సబ్స్టిట్యూట్ లాగా యూజ్ చేయకూడదు అని చెప్తున్నాము. ఈ మోడలింగ్ అనేది ఫర్దర్గా కొంచెం మాడ్యులేట్ చేయాలి, సిమ్యులేషన్ వేరేలాగా చేయాలి, ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్ చేయాలి, పబ్లిక్ స్క్రూటినీని కూడా తీసుకోవాలి అని చెప్తున్నాం. ఇక్కడ గ్లోబల్ ఫ్రేమ్వర్క్ ఉండాలి, పక్కనున్న కంట్రీస్ యొక్క కన్సర్న్ కూడా ఉండాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరగాలి బాగా అని వే ఫార్వర్డ్ చెప్తున్నాం మనం ఇంకా. సో కంక్లూజన్ ఏం రాస్తున్నామంటే మనము ఈ ఎరోజల్ ఇంజెక్షన్ అనేది సైంటిఫికల్గా ఓకే ఉన్నా కూడా పర్వాలేదని అనుకున్నా కూడా ఎకనామికల్గా మనకు వైబులా కాదా అని తెలుసుకోవాలి. ఒకవేళ ఎకనామికల్గా వైబుల్గా ఉన్న గ్లోబల్ వార్మింగ్ని కౌంటర్ చేస్తూ ఉన్నా కూడా ఎన్విరాన్మెంటల్, ఎథికల్, జియోపాలిటికల్ ఛాలెంజెస్ అనేవి కంపల్సరీగా మనము అకౌంట్లోకి తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకేం చెప్తాం? ఏ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఈస్ necessary to mitigation and adoption while cautiously exploring such technologies and strict international oversight is the need of the hour. సో ఇది మీరు ఇలాగే రాయాలి అని కాదు, ఇది ఒక అప్రోచ్ మాత్రమే. మీకు ఇలా కూడా రాయొచ్చు, ఇలా రాయాలి, ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పడానికి మాత్రమే నేను చేసే ప్రయత్నం ఇది. సో అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. సో ఫాలో అవ్వండి, ప్రతి ఒక్క రోజు ఫాలో అవ్వండి. నేను ప్రతి ఒక్క రోజు ఒక క్వశ్చన్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఏది గ్రాంటెడ్గా తీసుకోవద్దండి. కరెంట్ అఫైర్స్ అయినా ఇప్పుడే ఎగ్జామ్ అయిపోయింది కదా, నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో, ఏపీపీఎస్సీ ఎప్పుడు పడుతుందో, టీజీపీఎస్సీ ఎప్పుడు పడుతుందో, ఇప్పటి నుంచి ఎందుకు ఇంత కష్టపడాలి అని ఏమాత్రం అనుకోకండి. మీరు నిన్న చూసుంటే ఏపీపీఎస్సీలో గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చినాయి. ఈ మధ్యకాలంలో టీజీపీఎస్సీలో గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చాయి. ఎంత కష్టపడ్డ వాళ్ళు కూడా, ఎంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఒక ఎడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఎగ్జామ్లో వాళ్ళకున్న టాలెంట్ని, వాళ్ళకున్న కంటెంట్ని సరిగ్గా ప్లేస్ చేయకుండా, సరిగ్గా ఆర్డర్లో రాయకుండా వస్తే మీరు ఎంత రాసినా, ఎంత చదివినా, ఏం చేసినా కూడా వేస్టే. సో అట్లా మీరు ఆ 10 నిమిషాల టైంలో మీకున్న కంటెంట్ని ఆర్గనైజ్ చేసి రాయగలుగుతారు అంటే ఖచ్చితంగా ఈ ప్రిపరేషన్ అనేది చాలా అవసరం. నెగ్లెక్ట్ చేయకండి ప్రిపరేషన్ని, బాధపడకండి. ఒక్కసారి ఛాన్స్ రావడమే చాలా ఎక్కువ. ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ స్టేజ్కి వెళ్ళడమే చాలా ఎక్కువ. సో అలాంటి ఒక అవకాశం మనకు వచ్చినప్పుడు మనం అలాంటి అవకాశాన్ని అసలు సద్వినియోగం చేసుకోవాలి, అట్లా వదిలేసుకోకూడదు. నాకు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత నేను మెయిన్స్ స్టార్ట్ చేస్తానే అసలు ఆ ధోరణిని, ఆ థాట్ ప్రాసెస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయండి. మీరు మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ మొత్తం ప్రాసెస్లో మీకు ఏం తెలుస్తుందంటే ఈ కాంపిటీషన్ అనేది రాను చాలా ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు. సో కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉందో మీరు చూసుకోండి. సో ట్రస్ట్ మీ, నా మాట వినండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఏదో ఒకటి రాయండి. మీకు ఏం రాకపోయినా పర్లేదు కానీ రాయండి. ఆ కన్సిస్టెన్సీ ప్రతిరోజు స్టార్ట్ చేయండి. సో ఎప్పుడు నోటిఫికేషన్ పడినా, సెప్టెంబర్లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ పడుతుంది అని చెప్తున్నారు. ఒకవేళ సెప్టెంబర్లో పడినా లేకపోతే నెక్స్ట్ ఇయర్లో పడినా, టీజీపీఎస్సీ పడినా, పడకపోయినా మీరు మాత్రం ప్రిపరేషన్ ఎలాంటి పరిస్థితిలోనూ ఆపకూడదు. యాజ్ ఏ ఆస్పిరెంట్గా నాకున్న పరిజ్ఞానం ప్రకారం నాకు ఒక 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో. సో నేను మీకు చెప్తున్నాను, ఖచ్చితంగా నమ్మండి, వినండి నా మాట. ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. లిస్ట్లో మీరు ఉంటారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నేను ప్రతిరోజు ఒక క్వశ్చన్ పెడతాను. మీకు నచ్చినా నచ్చకపోయినా, కంటెంట్ నచ్చినా కూడా నచ్చకపోయినా కూడా ఫాలో అవ్వండి.
ఫాలో అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను మీకు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఈ అప్డేట్స్ అన్నీ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సో ఫాలో అవ్వండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కూడా కొంచెం హెల్ప్గా ఉంటుంది. నాకు కూడా సబ్స్క్రైబర్స్ రాలేదు, నేను ఇంత కష్టపడుతున్నాను ఒక ఫీలింగ్ అయితే ఉండదు. సో hope you understand. Thank you so much for listening. Stay focused and stay connected. Thank you.